సార్ పెద్దగా వర్షం పడడం కారణంగా ఇమీడియట్ గా పెద్ద సౌండ్ రావడం అనేది జరిగింది సార్. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. పక్కన ఈ సరౌండింగ్ ఉద్యోగాలు చేస్తున్నాం, మేము ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాము, నైట్ డ్యూటీలో. ఇమీడియట్ గా మేమందరం ఇక్కడ రావడం జరిగింది. జరిగినప్పుడు సిచ్యువేషన్ చూసినప్పుడు ఒక ఇద్దరు లైవ్ విక్టిమ్స్ అనే వాళ్ళు కొంచెం వాళ్ళు ఇంజూర్ అయ్యారు. ఇమీడియట్ గా వాళ్ళని తీసేసి అంబులెన్స్ ఎక్కించేసినాం సార్. రిమైనింగ్ ఒక 7 మెంబర్స్ ఇరుక్కుపోవడం జరిగింది. మా ఎస్డీఆర్ఎఫ్ బృందం అంతా మాకు సహకారంగా ఫైర్ బృందం కూడా ఉందండి. మేమంతా శ్రమించి ఉన్నటువంటి మాకున్న ఇన్స్ట్రుమెంట్స్ తో కట్టర్ సహాయంతో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించేసి ఆ బ్రిక్లంతా రిమూవ్ చేసేసి ఇంచుమించుగా ఒక 1 అవర్ ఆ ప్రాసెస్ పీరియడ్ లో 7 మెంబర్స్ మేము డెడ్ బాడీస్ తీయడం జరిగిందండి. దానిలో 3 లేడీస్ ఉన్నారు, 4 జెంట్స్ ఉన్నారు. అది మరి వర్షం కారణంగా ఏమైనా వాటర్ ఫ్లోటింగ్ అవ్వచ్చు, మరి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ మరి ఆ టెంపుల్ వారు వచ్చి 4-5 డేస్ వచ్చింది, దానికి కట్టే ఉన్నారు. ఒకసారి గాలివాన రావడంతో ఆ టెంట్ ప్లగ్ ఒకసారి కిందకి తేవడంతో దానికి వలన ప్రెజర్ పడి గోడ పడిపోయింది సార్. ఆల్రెడీ మేము 1 డే బిఫోర్ వచ్చి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాము, ఏపీఎస్డీఆర్ఎఫ్ వైజాగ్ టీము. మా టీంలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇన్సిడెంట్ జరగానే 2 minutes వచ్చి మొత్తం అందరినీ విక్టిమ్ ని 2 మాత్రం హాస్పిటల్ ఉన్నారు, 7 members మాత్రం విక్టిమ్. 2 members అయితే మనం సేవ్ చేసాం సార్. ఇంకొక 7 members అయితే ఫినిషింగ్ కింద ఇరికిపోయారు సార్. మేము వచ్చి జనం అప్పుడు కట్టర్తో వచ్చి జనం అంతా లాగి కొంచెం సెట్ చేసాం సార్. మొత్తం అంతా క్లియర్ చేసి ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చాం సార్. మొత్తం అంతా ఆ లైన్ లో అయితే ఎప్లోటి ఏంటంటే వర్షం కారణంగా జనాలు కొంచెం చల్లాచెద అయ్యారు సార్. కొంతమంది అంటే వర్షం అవడంతో ముందుకు వచ్చి అనుకోవడం వల్ల ఒక దాంట్లో 6-7 members ఉన్నారు సార్. అంటే 2 lanes 1 lane లో ఉన్నారు సార్. 1 lane ఖాళీగానే ఉంది, గోడ పక్కన మాత్రం ఉంది కాబట్టి దానివల్ల ప్రెజర్ పడి దానివల్ల ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం వాటర్ ఎక్కువైంది, గోడ కొంచెం హెవీ రెయిన్ఫాల్ ఇస్ దేర్ నా దట్స్ ప్లీజ్ all precautions taken, my unfortunate thing, that's it. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ వలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్
यहीं पर ड्यूटी कर रहा हूँ। लगभग 2:30 बजे इंसिडेंट हुआ था। हम पहुंच गए उधर। टोटल 7 आदमी की इंसिडेंट हुआ, सारा मर गए हैं। सबको निकाल गए। उसका ऑपरेशन कम से कम 1 घंटा चला था। बस इतना। उसका एक लहरी था, वो उठा हुआ, वो गिरकर सारा कम से कम 7 आदमी तक इंसिडेंट हुआ था बस।